హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి జాబ్ రింగర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. భారతదేశ ఉద్యోగ పోర్టల్లో నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. హెచ్ఆర్ ప్రెషర్ అయితే కావాలన్నమాట వీళ్ళకి. సో భారతదేశంలోనే ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 2 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరు రెజ్యూమ్ అయితే తయారు చేసుకోవాలి. నేను ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు ఆలోచించి అప్లై చేయండి. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే పాత్రలు, బాధ్యతలు అనేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగి విచారణలను సహాయం చేయడం అన్నమాట. అలాగే చిన్న సమస్యలను పరిష్కరించడము మరియు సానుకూల పని వాతావరణాన్ని నిర్వహించడం అనేది తెలియాలి అన్నమాట. అలాగే ఉద్యోగుల రికార్డులను నిర్వహించడం, హెచ్ఆర్ డేటాబేస్లు సేకరించడం, నవీకరించడం మరియు నివేదికలను సిద్ధం చేయడము అనేది మీకు తెలిసి ఉండాలి. జీతాలు తయారీ మరియు సంబంధిత డేటా ఎంట్రీకి సహాయం చేయడం అనేది మీకు తెలియాలి. శిక్షణ కార్యక్రమాలు మరియు చొరవలకు మద్దతు ఇచ్చే విధంగా ఉండాలి. ఉద్యోగులు నిశ్చితార్థ కార్యక్రమాలు మరియు విధాన అమలు వంటి వివిధ హెచ్ఆర్ ప్రాజెక్టులను తోడ్పడడం అనేది మీకు తెలిసి ఉండాలి. అలాగే ఉద్యోగ ప్రకటనలు, అభ్యర్థుల స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూ షెడ్యూల్లో సహాయం చేయడం అనేది రావాలి. ఓరియంటేషన్ మరియు డాక్యుమెంటేషన్తో సహా ఆన్బోర్డింగ్ ప్రక్రియ ద్వారా కొత్త ఉద్యోగులకు సహాయం చేయడం అనేది రావాలన్నమాట. అలాగే అభ్యర్థి ప్రొఫైల్ చూసుకుంటే ఉద్యోగులు, నిర్వాహకులు మరియు ఇతర వాటాదారులతో సమర్థవంతంగా సంభాషించగల సామర్థ్యం అనేది అవసరం అన్నమాట. బహుళ పనులను నిర్వహించే సామర్థ్యం మరియు సమర్థవంతంగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఖచ్చితమైన ఉద్యోగి రికార్డులను నిర్వహించడంలో నైపుణ్యం అనేది లభిస్తుంది. అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్స్, వర్డ్, ఎక్సెల్, అవుట్లుక్ ఉపయోగించడంలో సామర్థ్యం అనేది మీకు ఉంటుందన్నమాట. హెచ్ఆర్ సంబంధిత సమస్యలను గుర్తించి పరిష్కరించగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. హెచ్ఆర్ నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఇష్టపడడం అనేది ఉంటుందన్నమాట. అలాగే సాధారణంగా అవసరం అయితే సంబంధిత డిప్లొమా లేదా సర్టిఫికేట్లను అంగీకరించవచ్చు. అలాగే హెచ్ఆర్ సూత్రాలు, పద్ధతులు మరియు సంబంధిత చట్టాలను అర్థం చేసుకోవడం అనేది మీకు తెలిసి ఉండాలి. సో ఇది అభ్యర్థి యొక్క ప్రొఫైల్ అనమాట. ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ అన్ని కూడా మీరు క్లియర్గా చదువుకొని మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవడం అనేది రావాలన్నమాట. సో అప్లై చేయడానికి ట్రై చేయండి. సో వర్డ్, ఎక్సెల్, అవుట్లుక్ అనేది కరెక్ట్గా ఉపయోగించి మీరైతే వర్క్ చేసే విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో సమర్థవంతంగా ఎవరైతే ఈ వర్క్ చేస్తారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఒక్క ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది.
మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.